అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు ఎగ్ కానీ మైదా కానీ ఓవెన్ కూడా లేకుండా కేక్ చేశాను. ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని దానిపైన స్టాండ్ పెట్టి దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయ్యేలోపు మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు దాకా పెరుగు, 1/2 కప్పు వెజిటేబుల్ ఆయిల్, 3/4 కప్పు దాకా చక్కెర పౌడర్ వేసుకొని పెరుగు అనేది ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత 1 కప్పు దాకా రవ్వ తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు దాకా కోకో పౌడర్, 1/4 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కొద్దిగా వేడి చేసిన పాలు కూడా వేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఫ్లేవర్ కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనకి ఇష్టం ఉంటే చాక్లెట్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది ఆప్షనలే, వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది బాగా ఒక 2-3 సార్లు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ టిన్కి కొద్దిగా ఆయిల్ రాసి పొడిపిండి వేసి కొంచెం జల్లించుకొని నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులో వేసుకొని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసి మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో కేక్ టిన్ని పెట్టి 35 to 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది చిన్న మంట మీదనే కుక్ చేసుకోవాలి. ఒక 40 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత మనం చాక్తో కానీ టూత్పిక్తో కానీ ఒకసారి కేక్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. చాక్కి అంటుకుంది అంటే సరిగ్గా కుక్ అవ్వనట్టు, అంటుకోలేదంటే బాగా కుక్ అయిందని. దీన్ని బయటికి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో ఎడ్జెస్ అన్నీ ఒకసారి కదిలించుకోవాలి. కదిలించుకున్న తర్వాత మనం వేరే ప్లేట్లోకి కేక్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, చాలా చాలా సింపుల్. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. కుక్ అవ్వడమే కొంచెం టైం పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.